హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 25న కాకినాడలో ఒక ఫంక్షన్ జరిగిందండి. దానికి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే సుభాష్ పాలేకర్ సిద్ధాంతాన్ని గురించి చెప్పే విజయరామరావు గారు వచ్చారండి. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసే వారిని అందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే చేయాలనుకునే వాళ్ళని కూడా పిలవడం జరిగిందండి. వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చారు. గోనీటి సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం, అలాగే పలు ప్రకృతికి సంబంధించిన వాటి మీద అవగాహన కల్పించారండి ఆ రోజు. దానికి మన సర్వీస్ తరపున ప్లేట్లు, గ్లాసులు రాజమండ్రికి సంబంధించిన అంబటి శివప్రసాద్ గారు పట్టుకెళ్ళారండి. ఆ ఫంక్షన్కి నా ప్లేట్లు అంటే మన సర్వీస్ తరపున ప్లేట్లు, గ్లాసులు వాడడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. యాక్చువల్గా ముందు ఒక పెళ్ళికైతే వాడడం జరిగిందండి. ఫస్ట్ టైం ఒక పెళ్ళికి వారే ఫోన్ చేసి నన్ను గ్లాసులు అడిగితే నేను ఆశ్చర్యపోయాను. మద్దిపాటి కృష్ణమోహన్ గారిని వారి పెళ్ళికి వీరు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు తీసుకువెళ్ళారు. ఈ ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా వచ్చి కొంచెం మాట్లాడమని చెప్పారండి. ప్రకృతిని మీరు ఏ విధంగా సంరక్షిస్తున్నారు, మీరు అవలంబించే విధానాలు ఇవన్నీ చెప్పండి అని పిలిచారండి శివప్రసాద్ గారు. కానీ నేను బెంగళూరులో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. వారి ఆహ్వానాన్ని నేను చాలా గౌరవంగా భావించానండి. నిజంగా ప్రకృతికి తగ్గిన గౌరవం అనుకున్నానండి అది. అలాగే ఇక్కడ ఈ ప్లేట్లన్నీ వాడడమే కాకుండా ఆయన చక్కగా మేము ఇలా వాడామండి, మేము ఇలా క్లీన్ చేస్తున్నాం అని చెప్పారు. ఇదే ఫస్ట్ అండి నాకు ఇంత ఇదిగా ఆ మెసేజ్ పంపించడం. మీరు చూడండి. మనసు గారు మా మనిషిని పెట్టి చూసారా, ప్రతి శుభ్రం తోముతున్నాం, ప్లేట్లు కరిగి ఇక్కడ పెడతాం, ఈ పెట్టినేమో వాడేసి ఎండబెట్టి తుడిచేసి పంపించేస్తాం, క్లీన్ చేస్తున్నాం. గ్లాస్ లేరా చేసావా నీట్గా చే. ఈ ముందే ఈ ప్లేట్లు అయిపోయాక అక్కడ వాడిస్తే కదా ఎండబెట్టే, ఏదైనా మొత్తం కూడా మనిషిని పెట్టి చేస్తున్నాను శుభ్రంగా. థ్యాంక్ యూ. మేమన్నీ కడిగేసాం సార్ మేడము, ఆర్బిటీసీలో పెట్టాము, వేళ పంపానండి. నేను అంతా కడగడం ఆరబెట్టడం అయింది. నా దగ్గర నుంచి ప్లేట్లు తీసుకెళ్ళిన వారు ఇంత క్లీన్గా చేసి అప్పచెప్పలేదండి. ఎవరు కూడా ఇంత శ్రద్ధ తీసుకోలేదు. అంటే ఫస్ట్ టైం అండి ఇంత శ్రద్ధగా ఇలా చేశామండి. అంటే ప్రకృతి గురించి ఆ ప్లేట్లు ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి అండి. అంటే తీసుకెళ్ళిన వారు చాలామంది మేము వాడడమే చాలా గొప్ప అని భావించేవాళ్ళే, కానీ అసలు వాడి మేము ఇంత ఇదిగా క్లీన్ చేసామండి అని పంపించడం ఫస్ట్ టైం అండి. అంటే ఎప్పుడు కూడా క్లీన్ చేస్తామని అంటారు కానీ సరిగ్గా క్లీన్ చేయరండి. వాటిని మళ్ళీ మేము క్లీన్ చేసి శుభ్రం చేసుకుని ఎండలో పెట్టుకుని లోపల పెట్టుకుంటాం. కానీ ఆ పని లేకుండా మాకు ఆయన చక్కగా క్లీన్ చేసి అప్పచెప్పానని బాధ్యతగా పంపించారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అందరూ కూడా ఫాలో అవ్వండి ఇలాగా.